హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నైట్ అన్నం బోల్డంత ఉండిపోయింది అన్నమాట. నైట్ అన్నం మార్నింగ్ ఉండిపోయింది అన్నమాట. సో పొద్దున్నే ఇంకా ఇంత అన్నం నాకేం చాలా అర్థం అవ్వలేదు. అండ్ అంత పొడి పొడిగా కూడా లేదు. అందుకని చెప్పి అంటే ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేయడానికి సెట్ అవ్వదు. అందుకని ఏం చేద్దామా అని ఆలోచించి నేనేమో ఊతప్పం చేద్దాం అనుకున్నాను. రెసిపీస్ కొన్ని సెర్చ్ చేస్తే దోశ కనిపించింది, కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది దోశ వస్తుందో రాదో. ఊతప్పం అయితే కొంచెం దల్సర్గా ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది అని చెప్పి చేస్తున్నా. ఇందులో ఏం లేదు, కొంచెం అన్నం మిగిలిపోయిన అన్నం, అందులోని పెరుగు, సూజీ అదే ఉప్మా రవ్వ వేసేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మన ఇష్టం, ఇంకా బ్యాటర్ రెడీ అయిపోద్ది. అందులో మనం ఫ్లేవరింగ్ మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఆనియన్స్, క్యారెట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు, ఎలా అన్నా చేయొచ్చు. బ్యాటర్ అయితే బేస్ ఇదన్నమాట. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్వికి చాలా నచ్చింది. అన్నంతో చేసిన ఊతప్పం కావాలి అని చాలా అడిగింది నెక్స్ట్ డే కూడా. కానీ ఒక్కటేంటంటే అస్సలు పెనం ఒకవేళ అటు ఇటు ఉంటే మాత్రం రాదు. ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం నాన్ స్టిక్ ఒకటి కంపల్సరీగా ఇంట్లో ఉంటే బెటర్ అనిపిస్తుంది. నా దగ్గర ఉన్నదంతా నాకు తలనొప్పి వచ్చింది, రాలేదు. ఎలాగో అతి కష్టం మీద అంటే కొంచెం దల్సరగా వేస్తే కొంచెం బేకింగ్ సోడా వేసాను, అప్పుడు అది కొంచెం వచ్చాయి అన్నమాట. లేకపోతే మాత్రం అది ఏగం అట్టులాగా అతుక్కుపోయి రాలేదు అస్సలు. చాలా చిరాకు పెట్టాయి. అందుకని అనవసరంగా చేశాను అనుకున్నా. కానీ కొంచెం బేకింగ్ సోడా వేసి కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వనిస్తే మనకి బాగానే వచ్చాయి. అండ్ నేను వీడియో కూడా తీయలేదు, అసలు చిరాకు వస్తుంది. ఈసారి తీసినప్పుడు తప్పకుండా చేస్తా. సో ఫస్ట్ అయితే ఇది అసలు ఫ్లాప్ రెసిపీ అనుకున్నాను, కానీ కాసేపు తర్వాత టేస్ట్ చూసాక అన్వికి కూడా నచ్చిన తర్వాత నాకు ఇది బాగానే ఉంది, అన్నం వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా మనం చేసుకోవచ్చు, ఒక టిఫిన్ లాగా అయిపోద్ది. దాని తర్వాత అదే చెప్పాను కదా, పెనం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది రెసిపీ మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే కొంచెం ఇక్కడ ఈ దుప్పట్లు అన్నీ సర్దేద్దాము. అండ్ మీ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయా? ఇంకా అవ్వలేదా? షేర్ చేయండి, ఓకేనా? ఇంకా ఇంకొకటి చెప్దాం అనుకున్నా. మీరు ఒక వైరల్ వీడియో చూసారా? నిజాంపేట్ బాచిపల్లి దగ్గర ఒక అతను ఒక ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆవిడ గట్టిగా అరిచి బయటకు పంపించారు. అతనేమో సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు. ఆ వైరల్ వీడియో ఒకటి ఉంది కదా, అది మా ఇంటి. సో దాని గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ మీరు చూసారో లేదో తెలియదు, కానీ అతనికి కొంచెం మతిస్థిమితం బాగాలేదట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చారు. అవన్నీ ఆయనవి ఏమంటారు, మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ చూపించి చెప్పారు. సో ఆ వీడియో మీరు చూసారా లేదా అనేది చెప్పండి. వాట్ ఎవర్ హిస్ స్టోరీస్, అది అతని స్టోరీ ఏదైనా కూడా ఇలా ఇంట్లో లోపలికి దూరిపోతే ఎంత భయం వస్తుంది కదా. సో ఇంకా బోల్డ్ చెప్తున్నారు ఈ మధ్యన, ఎవరెవరో గ్యాంగ్లు వచ్చాయి అని, అదని ఇదని. అండ్ ఇప్పుడు అసలే సమ్మర్ వస్తుంది, పిల్లలు వద్దన్నా ఇంకా కిందకి వెళ్తామనే అంటారు. కాబట్టి మనం ఇంకొంచెం జాగ్రత్తగా ప్రొటెక్టెడ్గా కుదిరితే మనం కూడా వెళ్ళాలి. మనం వెళ్ళకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ చెప్పి పంపించాలి. సో నాకు అదొకటి భయం అయిపోయింది. సమ్మర్ వస్తే అన్ని ఆడుకుంటామనుకుంటే వెళ్ళిపోద్ది, అసలు పంపించమంటే కూడా అవ్వదు. సో సమ్మర్ వస్తే ఇదొక తలనొప్పి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉందాం, సరేనా? అండ్ ఇక్కడ వచ్చేస్తే కొంచెం జిన్ను పడుకున్నాడు. ఈ రూమ్ కొంచెం ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇంకా సో హలో అండి, ఈరోజు నేను మీకు మామా ఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అండ్ ఆయిల్ చూపిస్తున్నాను. మామా ఎర్త్ గురించి మీ అందరికీ చాలా తెలుసు, ఆల్ న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఉంటాయి. అండ్ చెప్దాం డీటెయిల్డ్గా. అండ్ ఈరోజు వచ్చేస్తే చూపిస్తుంది హైబిస్కస్ అండ్ కర్రీ లీవ్స్ ఉంటాయి అన్నమాట ఈ షాంపూలో. ఒకవేళ మీకు స్ట్రాంగ్ అండ్ నరిష్డ్ హెయిర్ కావాలి అండ్ ఒక షాంపూ గురించి చూస్తుంటే కనుక మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ ఆయిల్ కూడా మనకి సేమ్ హైబిస్కస్ అండ్ కర్రీ లీవ్స్ రకరకాల ఇంగ్రీడియంట్స్తో చేసిన కాంబోస్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. మన కూపన్ కూడా అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది mamaearth.in వెబ్సైట్లోని, ఇంకా యాప్లో కూడా మన కూపన్ కోడ్ అనేది పనికి వస్తుంది. మొత్తం వెబ్సైట్ అంతటి మీద మన డిస్కౌంట్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఏది తీసుకున్నా మన కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఇంకా మనకి ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, నైకాలో, పర్పుల్లో అన్నిట్లో కూడా మామా ఎర్త్ దొరికేస్తున్నాయి. అంతేకాకుండా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మీరు చూసే ఉంటారు, మాల్స్కి వెళ్ళినా, మాల్స్ వరకు ఎందుకు నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్కి వెళ్ళినా కూడా మనకి కనిపిస్తున్నాయి. సో మీరు చూసి తీసుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇంకా మామా ఎర్త్ బ్రాండ్
మీకు అందరికీ తెలుసు. ఇంకా బోల్డ్ అని ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటుంది అనమాట. లైక్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అని. అండ్ మనం ఒకవేళ ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, వాళ్ళు ఒక ప్లాంట్ని నాటుతారు. ఆ జియో లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనేది అంతా కూడా మనకి డీటెయిల్స్ వస్తాయి. సో ఎవ్రీ టైమ్ యూ ప్లేస్ అన్ ఆర్డర్ ఒక ట్రీ అనేది వస్తుంది అన్నమాట. అంతేకాకుండా ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అంటే ఏంటంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. ఇంకా దీని విషయానికి వచ్చేస్తే ఇది మనకి మెడిసేఫ్, డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ షాంపూ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసేసుకోవడమే. మనకి పంప్ బాటిల్ వస్తుంది అండ్ ప్రీమియంగా ఉంటుంది ప్యాకేజింగ్ అంతా కూడా. ఇలా వైట్ కలర్లో నార్మల్ షాంపూ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసి వస్తానండి. సో జెంట్లీ మసాజ్ చేసేసుకోవాలి ఈ షాంపూని వెట్ హెయిర్ మీద. తర్వాత మనకి లాదర్ వస్తుంది, దాన్ని క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. మనం కండిషనర్ కూడా కావాలి అనుకుంటే మామయ్య అయితే యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సో హైబిస్కస్ ఏంటంటే మనకి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది. అండ్ కర్రీ లీవ్స్ వచ్చేస్తే మనకి డ్యామేజ్ రిపేర్ అవ్వడానికి, జెంటిల్గా క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే ఇవి. సో వీటి లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. అండ్ ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి స్టిక్కీగా ఉండదు. దీనికి మనకి కోంబ్ అప్లికేటర్ కూడా వస్తుంది. ఆ కోంబ్ అప్లికేటర్తో మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అస్సలు స్టిక్కీగా ఉండదు అన్నమాట. సో అప్లై చేసుకుంటే ఈ ఎండాకాలం నూనె రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే రకరకాల తలనొప్పులు గిల్నొప్పులు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో హెయిర్ ఆయిల్ చూస్తుంటే కనుక దీన్ని ట్రై చేయండి. సో ఇదన్నమాట. మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. మన కూపన్ కోడ్ యూజ్ చేయడం అసలు మర్చిపోవద్దు, సరేనా? యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు ఏదైనా అవసరం ఉంటే షాంపూ చెక్ చేయండి ఒకసారి. అండ్ కూపన్ కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మంచిగా ఆరెంజెస్ వస్తున్నాయి కదా, సో ఆరెంజెస్ తాగుదాము. ఎవ్రీడే అరౌండ్ 11 ఆ టైంకి కంపల్సరీగా ఏదో ఒకటి తాగడం అలవాటు చేసుకుంటున్నా. అంటే ఉండేది, మధ్యలో నాకు పోతుంటాయి అన్నమాట. మంచి బుద్ధులన్నీ వస్తుంటాయి. ఇంటెన్షనల్గా చేయాలి అనుకుంటేనే ఉంటాయి. అలాంటి దాంట్లో 11:30, 12 కరెక్ట్గా వంట చేసేటప్పుడు ఏమైనా తాగడం. మా అక్క మాత్రం కంపల్సరీగా తాగేస్తుంది ఏదో ఒకటి. సో మమ్మీ కూడా అలాగే మజ్జిగన్నా చేసుకొని తాగుతుంది కంపల్సరీగా. సో మనం కూడా తాగేయాలి అండ్ హైడ్రేటింగ్గా ఉండాలి అని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నా. అండ్ అలాగే ఆరెంజెస్ వచ్చాయి. 50 రూపీస్కి 10 ఇచ్చారు. కానీ చిన్నగా ఉన్నాయి అండ్ ఫుల్గా ఉన్నాయి. నార్మల్గా తిందామంటే సరే అని చెప్పి ఇంకా జ్యూస్ చేసేస్తున్నాను. జ్యూస్ చేసేసి అండ్ ఇంకొకటి నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది, వీడియోస్ నార్మల్గా ఈ జ్యూస్ వీడియోస్ అవన్నీ చూస్తాం కదా, వాళ్ళు ఇలాగా డైరెక్ట్గా జ్యూస్ చేసి తాగిస్తున్నట్టు చూపిస్తారు. అదంతా చిక్కగా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కదా. నేను ఇందులో ఎంత వాటర్ కలిపిన తర్వాత నాకు సెట్ అయ్యిందంటే చాలా వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు అంతుందా, అందులో ఈ గ్లాస్ వేసాను, ఇంకో గ్లాస్ వేస్తే అప్పుడు నాకు సరిపోయింది. అంటే జ్యూస్ తాగినట్టు అనిపించింది. లేకపోతే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నది తాగితే ఏంటో వికారంగా ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఇంత పలచగా చేసుకొని తాగాం మేము. సో మీకు ఎప్పుడైనా అలాంటి డౌట్ వచ్చిందా, వాళ్ళు ఎందుకు అలా డైరెక్ట్ కాన్సన్ట్రేటెడ్గా తాగినట్టు చూపిస్తారు, లేకపోతే ఇంకేమైనా నేను మిస్ అయిపోతున్నాను అనేది చెప్పండి. అండ్ మనం చాలా రోజుల తర్వాత రెస్టారెంట్కి వెళ్తున్నాం. రెస్టారెంట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఒకటే, స్విగ్గీలో మనకి 50% ఆఫ్ ఉంది కదా, GIRF డీల్స్ ఏదో అవి అయిపోయింది. అందుకని ఈ లోపల ఒకసారైనా వెళ్దామని చెప్పి ఇంకా ప్లాట్ఫామ్ 65కి వస్తున్నాము. సో మనం 50%కి అన్ని మంచి తినేయచ్చు. ఈ ప్లాట్ఫామ్ 65కి లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వెళ్ళినట్టు గుర్తు. దాని తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం. ఇది కుకట్పల్లి PNR ఎన్క్లేవ్ అంటారు ఈ బిల్డింగ్ని. ఇందులో అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిపోయాం. అండ్ ఈయనకి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాకు ఒకటి బాగా భయం వేస్తుంది, ఏదైనా పార్కింగ్స్ లోపలికి వెళ్ళడానికి. నాకు డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా నార్మల్గా కూడా ఈ పార్కింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటో ఒక యాంగ్జైటీ లాగా వస్తుంది అనమాట. అంటే కొంతమందికి లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు, కొంతమందికి అలా చిన్న భయాలు ఉంటాయి కదా. నాకు అలాగా ఏదైనా క్లోజ్డ్ ప్లేస్కి వెళ్తే కొంచెం భయం వేస్తుంది. అందులో మెయిన్గా పార్కింగ్ లాంటివి నాకు అసలు నచ్చవు, కొంచెం భయం అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఎప్పుడు మేము ముందు దిగిపోతాం సరే అని చెప్పి ఈరోజు వెళ్ళాము. ఇంక పార్కింగ్లో పెట్టడం కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టే. అండ్ ఇక్కడ వచ్చేస్తే ప్లాట్ఫామ్ 65 ఒక సైడ్ రెనోవేషన్ అవుతుంది, లేదు ఇంకొక సైడ్ ఉందన్నమాట. అక్కడ కూడా ఒక మనిషిని పెట్టారు. అక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళేమో ఇటు తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ చూసి షాక్ అయిపోయాము, ఏంటి 50% ఆఫ్ అన్నాడని అసలు మెయింటైన్ చేయట్లేదా, ఎవరు రాలేదా ఏంటా అనుకున్నాం. ఈ లోపల తెలిసింది పక్కన ఇంకొక ఈ బిల్డింగ్లో ఉందండి, బిల్డింగ్ కాదు ఈ
ఇటువైపు ఈ సైడ్కి ఉంది అని చెప్పి సో లోపలికి వచ్చాం. ఎంత రష్ ఉందో, మేము వెళ్ళింది ఒక వర్కింగ్ డే అయినా కూడా చాలా చాలా రష్ ఉంది. అంత స్విగ్గీ మహిమ అనుకుంటా. సో వచ్చేసాము. మనం అయితే ఈరోజు ఎక్కడ కూర్చున్నాము, హౌరాలో కూర్చున్నాము. అండ్ ఇది మన కొత్త ఫోన్లో తీస్తున్నాను, మీ ఎవరికైనా తెలిసిందనేది చెప్పండి. నా ఫేస్ మీద క్లారిటీ కొంచెం ఎక్కువైపోయింది. క్లారిటీ ఐ మీన్ చాలా మంచి స్కిన్ ఉన్నట్టు చూపిస్తుంది. అదొకటి అనిపించింది, ఫిల్టర్ లాగా అనిపించింది నాకు. కానీ ఓకే, ఈ ఫోన్ది కెమెరా సూపర్ డూపర్ ఏం కాదు అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసిపోయింది. కానీ ఏం చేస్తాం, నాకు మెయినే కెమెరా, బట్ కొంచెం తేడాగా అనిపించింది. మీ ఎవరికైనా అనిపించిందా బాగానే ఉంది హరీష అంటారా అనేది కూడా షేర్ చేయండి ఓకేనా. సో ఇది ప్లాట్ఫామ్ 65, ఇదిగోండి పిఎన్ఆర్ ఎంపైర్, ఎన్క్లేవ్ అన్నాను ఇందాక, పిఎన్ఆర్ ఎంపైర్. సో మెన్యూలో నార్మల్ రేట్స్ అయితే కొంచెం మరీ ఎక్స్పెన్సివ్ సైడ్ కాదు, అలానే మరీ తక్కువ కాదు. ఈ రెస్టారెంట్కి ఏ ప్రైస్ ఉంటుందో ఇంచుమించు అలానే ఉన్నాయి. కానీ ఇది 50% ఆఫ్ వస్తాయి కాబట్టి మనం మంచిగా బోల్డ్ అని తినొచ్చు. మేము ఈసారి తిన్నవి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకవేళ మీరు వచ్చారనుకోండి, మనకి స్పైస్ లెవెల్ ఎంత కావాలో చెప్తే మంచిగా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. మేమేమో మంచిగా అన్ని కారంవి తినేస్తుంటే మన వైభవ్ నానేమో వెనకట్ల పాప ఉంది, అందుకని నాకు ఎక్కిపోతున్నాడు, కష్టపడి ఎక్కిపోయి చూసేస్తున్నాడు. ఆ ట్రాక్ ఉంది కదా, దాన్ని పట్టుకోవడానికి తెగ ట్రై చేసేస్తున్నాడు. అది పవర్ వస్తుంది కదా అని వాడిని ఆపినప్పటికీ నాకు సగం నీరసం వచ్చేసింది. అండ్ మేమైతే ఆర్డర్ చేసినవి ఇలాగా ట్రైన్ వచ్చి మనకి ఫుడ్ తెచ్చేస్తుంది. ప్లాట్ఫామ్ 65 ఇప్పుడు చాలా చాలా పాపులర్ అయిపోయింది అండ్ అన్ని ఊర్లలో కూడా వచ్చింది. సో ఏంటి కాన్సెప్ట్ అనేది చెప్పక్కర్లేదు. సో ఫస్ట్ వచ్చేస్తే దీన్ని ఏంటది, చేప వేపుడు కొరమేను, కొరమేను చేప వేపుడు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చింది కానీ ఫిష్ కదా కాబట్టి చలేగా. కొరమేను చేప వేపుడు బోన్లెస్ వచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. అన్ని టేస్ట్ బాగున్నాయి, ఏది అబ్బా బాగాలేదు అనేవి అనిపించలేదు. నాకు సూప్ ఒక్కటే కొంచెం యావరేజ్ అనిపించింది, మిగిలినవన్నీ కూడా బాగున్నాయి. సూప్ వచ్చేస్తే మ్యాంగో సూప్. ఫస్ట్ సూప్ తిన్న తర్వాత స్టార్టర్ తినాలి కదా అని ఎవరికైనా డౌట్ వస్తే మేము ఆగలేం, అందుకని చెప్పి. సో ఇది వచ్చేస్తే భూటాన్ చికెన్ అంట. ఇది బోన్లెస్ చికెన్ తోని చిల్లీ చికెన్ లాగా చేశారు ఇంచుమించు. భూటాన్ చికెన్ కొంచెం స్వీట్నెస్ వచ్చింది అండ్ బాగానే ఉంది. బోన్లెస్ స్టార్టర్ ఏమైనా కావాలి అనుకుంటే అలా ట్రై చేయొచ్చు. ఇక్కడ లైట్స్ వెలిగినప్పుడు ఇలా మనకి ట్రైన్ వచ్చి మన ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళిపోద్ది. ఫుడ్ ఏమో సర్వ్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. అండ్ వీడు ఇంకా కాల్ చేస్తున్నాడని అండ్ మీ అందరికీ కూడా ఫుల్ రెస్టారెంట్ చూపిద్దామని చెప్పి వచ్చాను. ఇదేమో ఇంకొక సైట్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళడానికి ట్రాక్స్. సో చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. నాకు లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకొంచెం బాగా అనిపించింది అనమాట. ఎవరో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు, మంది కాదు. సో చూసారా రష్గానే ఉంది. ఇది వర్కింగ్ డేలో ఈ మాత్రం రష్ అంటే కొంచెం చూడాలి. సో స్విగ్గీ గురించి నేను చాలాసార్లు చూపించాను, ఇంకా అడుగుతూ ఉంటారు. ఏమీ లేదు, స్విగ్గీ యాప్లోకి వెళ్ళాలి. అక్కడ మనకి డైనౌట్ ఆప్షన్ ఉంటుంది. డైనౌట్లో మీ ఏరియాకి దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ కానీ ఆర్ఎల్స్ మీరు సెర్చ్ చేసేసుకోవచ్చు. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ డీల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎంతమంది వెళ్తున్నామో అన్ని డీల్స్ మనం కొనుక్కోవాలి. నేను షార్ట్ కూడా పెట్టాను, దాని రీల్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, షార్ట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. అండ్ మన వైభవ్ నాన్న కోసం 0 స్పైస్ క్రిస్పీ కార్న్ ఒకటి ఆర్డర్ చేసాము. సో వాడు దాన్ని ఆడి తిని అలా బీభత్సం చేసి కాసేపు మమ్మల్ని తినిచ్చాడు. అండ్ ఇది వచ్చేస్తే హనీ చిల్లీ ప్రాన్, ఇది కూడా యమ్మీ ఉంది. అండ్ నెక్స్ట్ ఒక బిర్యానీ ఆర్డర్ చేసేసి కొంచెం ఒక 2 మిల్క్ షేక్ ఒకటి, గులాబ్ జామ్ ఒకటి, దాని తర్వాత ఆరెంజ్ పంచో ఏదో ఒక సోడా లాంటిది ఒకటి ఆర్డర్ చేసుకున్నారు ఈయన. సో ఇవన్నీ తిన్నాము, చాలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తిన్నట్టు కదా ఇవన్నీ. బిల్ ఎంత అయింది తెలుసా, 2400 ఎంతో అయింది. మేము 1200 పే చేసాం అనమాట. సో 1200కి ఇన్ని డిషెస్ అనేది రీజనబుల్లీ గుడ్ అనమాట. అండ్ ఇలాంటి కొంచెం థీమ్డ్ రెస్టారెంట్ కదా, అందుకని ప్రైస్ అయితే బాగుంది. ఇంకా కావాలి అనుకుంటే మనం 1500 రూపీస్ కన్నా ఎక్కువ అయితే మనకి ఇంకో 150 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, కార్డ్ ఆఫర్. కానీ అప్పటికే మాకు ఫుల్ అయిపోయింది అండ్ ఇంకో పెట్టలేదు అని చెప్పి అండ్ ఇంక తినలేదు. సో అలా మేము అన్నీ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము.
సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెళ్ళాలి అనుకుంటే ఇది కాకపోయినా ఏదో ఒక రెస్టారెంట్కి 50% ఆఫ్లో వెళ్తే కొంచెం బాగా అనిపిస్తుంది. లేదు మా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మాకు ఆఫర్ వద్దు అనుకుంటే మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకా మంచిది. సో అదన్నమాట. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.